సో, ఈ వీక్ అంతా ఎందుకో 'బిగ్ బాస్' హౌస్ చాలా బోరింగ్‌గా నడిచిందని అయితే నాకనిపించింది. ఎందుకంటే 'బిగ్ బాస్' ఇచ్చిన టాస్క్‌లే గానీ, కెప్టెన్సీ కంటెండర్ రేసే కానీ, హౌస్‌మేట్స్ ఇచ్చిన కాంటెంటే గానీ చాలా అంటే చాలా బోరింగ్ అనిపించిందని అయితే నాకనిపించింది. కానీ ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు జెన్యూన్‌గా కష్టపడి ట్రై చేస్తున్న ఇమాన్యుయల్ అన్న ఫైనల్లీ అయితే సెవెంత్ వీక్ కెప్టెన్ అయితే అయిపోయాడు. సో, వితౌట్ ఎనీ సపోర్ట్, వితౌట్ ఎనీ చీటింగ్ ఏది లేకుండా జెన్యూన్‌గా కష్టపడి నిన్న కెప్టెన్ అయ్యాడని అయితే నాకనిపించింది చూస్తున్నప్పుడు, ఎపిసోడ్ చూస్తున్నప్పుడు. అండ్ నామినేషన్స్‌లో ఉన్నోళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే ఆల్రెడీ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే అయిపోయింది. ఆయిషా తన హెల్త్ ప్రాబ్లమ్ వల్ల ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఈ వీక్ అసలు ఎలిమినేషన్ ఉంటుందా? ఉండదా? లేకపోతే ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా? లేకపోతే మనం ఎక్స్‌పెక్ట్ చేసిన వాళ్ళు ఉంటారా? బిగ్ బాస్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన వాళ్ళు ఉంటారా? అని చూసుకునేటట్టయితే నాకెందుకో అనిపిస్తుంది మనం అనుకున్న వాళ్ళు ఉండరు. బిగ్ బాస్ వాళ్ళు అనుకున్న వాళ్ళు ఉంటారు అనైతే అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ గేమ్ ప్లానింగ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి. సో, అయితే రమ్య లీస్ట్ ఓటింగ్‌లో ఉంది కాబట్టి నా ప్రకారంగా అయితే రమ్య ఎలిమినేట్ అయిపోవాలి. బట్ బిగ్ బాస్ గేమ్ ప్లానింగ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి సో, సాయి ఎలిమినేట్ అయిపోతాడో అని నాకు అనిపిస్తుంది. అయితే అండ్ అలానే ఈ వీక్ రీ ఎంట్రీ కూడా ఉండబోతుంది. మనమందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మనమందరం సపోర్ట్ చేసిన రీ ఎంట్రీ కూడా ఖచ్చితంగా ఉండబోతుంది. అది కూడా శ్రీజ ఉండబోతుంది. అండ్ శ్రీజతో పాటు మాస్క్ మ్యాన్ కూడా ఉండబోతున్నాడని అయితే తెలుస్తుందనమాట. సో, మీలో ఎంతమంది శ్రీజ రీ ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అది కూడా ఈ వీకే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి.